నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. చర్చారహిత రామగుండంగా నగరాన్ని తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ పిలుపునిచ్చారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి గోదావరిఖని చౌరస్తా వరకు నిర్వహించిన 5K రన్ను మేయర్ మహంకాళి స్వామితో కలిసి ఆయన ప్రారంభించారు. చౌరస్తాలో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని, రామగుండం పునర్నిర్మాణంలో భాగంగా రోడ్ల విస్తరణ, వాణిజ్య భవనాల నిర్మాణం జరుగుతున్నాయని తెలిపారు. రాబోయే 2 ఏళ్లలో నగరం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. మేయర్ మహంకాళి స్వామి మాట్లాడుతూ నగరంలో పారిశుధ్యానికి ప్రాధాన్యమిస్తున్నామని, ప్రజలు చెత్తను బయట వేయకుండా స్వచ్ఛ వాహనాలకు మాత్రమే అందించాలని సూచించారు. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ నేతృత్వంలో 800 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ పాతుపల్లి ఎల్లయ్య, డిప్యూటీ కమిషనర్ నాయన వెంకటస్వామి, ఎస్సీ గురువీర, ఈఈ పివి రామన్, ఏసీపీ శ్రీహరి, టీపీఎస్ నవీన్, సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్, సిడిపిఓ అలేఖ్య పటేల్, సిఐ ఇంద్రసేనారెడ్డి, కమాండెంట్లు తిరుపతి, కేడం శ్రీనివాస్, కార్పొరేటర్లు, మెప్మా సిబ్బంది, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, నగరపాలక సంస్థ ఉద్యోగులు, వాకర్స్ పాల్గొన్నారు. కాగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మేయర్ మహంకాళి స్వామి పరుగులో పాల్గొని అందరినీ ఉత్సాహపరిచారు. ఒక పటిష్టమైనటువంటి సంకల్పంతో ముందుకు పోతా ఉన్నాం. పోయిన ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పు చేసినా ఎక్కడ లేని ధైర్యంతో ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇస్తూ సంక్షేమాన్ని నడిపిస్తూ అద్భుతమైన పరిపాలన కొనసాగిస్తా ఉంది. మరి ఈ పరిపాలనలో ప్రజా సంఘాలు, కమ్యూనిటీస్ బాధ్యత కలిగిన ప్రతి ఒక్క పౌరుని కూడా బాధ్యత ఇవ్వాలి. మనం చేస్తున్న అభివృద్ధిలో అందరినీ కలుపుకొని రాజకీయాలకు అతీతంగా మన పల్లె నుంచి పట్టణాల వరకు అద్భుతమైన పరిపాలన కొనసాగించాలి. దాంట్లో మొదటగా శుభ్రత, పరిశుభ్రత, శానిటేషన్ అందరం కూడా బాధ్యత తీసుకోవాలి. ఎన్విరాన్మెంట్, చెట్ల పెంపకం, దాంతో ల్యాండ్స్కేపింగ్ చేయడం, దాంతోపాటు ప్రభుత్వ సంక్షేమాలు ఏమేమి ఉన్నాయో ఆ సంక్షేమాలన్నీ అందరికీ అర్హత ఉన్న వాళ్ళకి అందుతున్నాయా లేదా చూస్తూ బాధ్యత తీసుకొని అర్హత ఉన్న వాళ్ళకి ఇప్పించేటువంటి బాధ్యత. ఇలాంటివే కాకుండా మహిళలందరినీ కూడా కోటీశ్వరులు చేయాలని ఒక ఆలోచనతో 1,00,000 కోట్లతో ఆలోచన చేస్తున్న ప్రభుత్వానికి మరి మహిళా సంఘాలు ఇక్కడైతేనేమి, పల్లెల్లో మహిళా సంఘాలు, ఇక్కడ మెక్మాకు సంబంధించిన గ్రూపులకి మరి 1 కోటి నుంచి 30 కోట్ల వరకు బ్యాంకు రుణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మీ సొంతగా వ్యాపారం పెట్టుకొని 10 మందికి ఉపాధి దిశగా ఏర్పాటు చేసే దశలో ప్రభుత్వం ద్వారా సహాయాన్ని అందించే కార్యక్రమంలో అందరూ కూడా సహకరిస్తూ మహిళలను ప్రోత్సహించాలనే ఒక సంకల్పం. దాంతోపాటు చదువుకున్న వారికి 1,00,000 ఉద్యోగాలు సుమారుగా ప్రభుత్వం ఇచ్చింది. 2 లక్షల ఉద్యోగాలు ప్రైవేట్ ఉద్యోగాలు ఇచ్చింది. ఈ ప్రాంతంలో కూడా అనేక మందికి ఉద్యోగాలు వచ్చినాయి. మేము మాకు సాధ్యమైనంత వరకు ప్రైవేట్ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పించడం, ఇంకా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అప్పటివరకైతే ఎవరైతే చదువుకొని నిరుద్యోగవంతులు ఉన్నారో వారు ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాల్లో ప్రభుత్వానికి సహాయపడే విధంగా, ఉన్న వాడకి, ఉన్న నగరానికి సహాయపడే విధంగా ముందుకు రావాలని మీకు ఈరోజు మీడియా ద్వారా పిలుపునిస్తా ఉన్నా. ఇలా అద్భుతమైన రామగుండం నగరాన్ని పునర్నిర్మాణం చేస్తా ఉన్నాం. ఇలా పునర్నిర్మాణం మొదలైంది, మీ కళ్ళకు కనబడతా ఉంది. రోడ్ల వెడల్పు కావచ్చు, అద్భుతమైన వాడవాడల రోడ్డు కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, మంచినీటి సమస్య కావచ్చు, ఇలా స్కూళ్ళు, కాలేజీలు, అద్భుతమైన చదువుతో పాటు ఇలా కని విని ఎరగని గత 50 సంవత్సరాల నిర్లక్ష్యానికి గురైన మన ప్రాంతానికి అద్భుతమైన నిర్మాణం కొనసాగిస్తా ఉన్నాం. కమర్షియల్ కాంప్లెక్స్ తో పాటు ఈ ప్రాంతంలో అన్ని రకాల విద్యతో పాటు ఉపాధి చేసుకుంటూ అన్ని రకాలుగా మనకు వెచ్చించే అవకాశం ఉన్న మన ప్రాంతంలో ఏం లేని కారణంగా అటు మంచిర్యాల, అటు భూపాలపల్లి, అటు పెద్దపల్లి, అటు కరీంనగర్ లేకుంటే ఉచిత బస్సు ద్వారా ఇలా మహిళలందరూ హైదరాబాద్ వరకు వెళ్తా ఉన్నారు. అన్ని రకాల అవసరాలు రామగుండంలో దొరికే విధంగా అద్భుతమైనటువంటి ఒక కార్యాచరణ తీసుకొని ఈరోజు ముందుకు వెళ్తా ఉన్నాం. త్వరలోనే రాబోయే 2-3 సంవత్సరాల్లో అన్ని రకాల వసతులు ఇక్కడ ఏర్పాటు చేసే విధంగా
బ్రహ్మాండమైన కమర్షియల్ కాంప్లెక్స్ తో పాటు ఇలా అద్భుతమైన గుళ్ళు గోపురాలతో పాటు ఈ ప్రాంతానికి ఇతర ప్రాంతాల వాళ్ళు వచ్చే విధంగా చేసే కార్యాచరణ చేస్తా ఉన్నాం. అందరు కూడా పేరు పేరున కోరుతా ఉన్నా. ఈ రోజు ఒక్క రోజుతోనే కాదు, వాడల్లో మీ వాడల్లో రోడ్లు బాగున్నాయా, డ్రైనేజ్ బాగున్నాయా లేవా అని మున్సిపల్ అధికారులను నిందించడం లేదా ప్రజాప్రతినిధిని నిందించడం కంటే మనమే దాంట్లో భాగస్వామి అయి ఆ ప్రజాప్రతినిధిని పిలిపించి అధికారిని పిలిపించి అక్కడే నిలబడి పరిశుభ్రం చేపించి ఆ ప్రాంతంలో మురికి లేకుండా చెత్త లేకుండా బ్రహ్మాండమైనటువంటి ల్యాండ్స్కేపింగ్ గ్రీనరీ పెడుతూ అన్ని రకాల ప్రభుత్వ సంక్షేమాలు అందరికీ అర్హత ఉన్న వాళ్ళకి అందించేట్టు చేస్తూ బాధ్యత తీసుకోవాలని రామగుండం పౌరులందరినీ కూడా పేరు పేరున మహిళలు కానీ యువకులు కానీ పెద్దవారు కానీ కార్మికులు కానీ ప్రతి ఒక్క ఈ ప్రాంతంలో నివసించే బంధువులందరికీ ప్రత్యేకంగా మీడియా మిత్రుల ద్వారా వారిని కూడా దీంట్లో ఆహ్వానిస్తూ ఈ కార్యాచరణ కొనసాగించాల్సిగా అందరికీ తెలియజేస్తూ 99 రోజుల ప్రణాళిక ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా టూకే రన్ నిర్వహించడం జరుగుతుంది. దానికి గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఆలోచనతోటి 99 రోజుల ప్రణాళికల భాగంగా ఈ రోజు కూడా ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది. రామగుండం ప్రజలందరికీ కూడా ఒకటే సందేశం ఇస్తా ఉన్నాం. ఈరోజు రామగుండాన్ని క్లీన్ రామగుండం గ్రీన్ రామగుండం చేయడమే కాకుండా ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా వాకింగ్ చేయాలి, రన్నింగ్ చేయాలి. దాంతో ఆరోగ్యంగా ఉంటుంది. ఈరోజు ఆరోగ్యంగా ఉంటేనే ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది కనుక ప్రతి వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలనే ఆలోచనతోటి గౌరవ ఎమ్మెల్యే గారు ఈరోజు ప్రత్యేకంగా ఈ కార్యక్రమం తీసుకొని ప్రతి వాళ్ళను కూడా ఆహ్వానించడం జరుగుతూ ఉన్నది. ప్రజలందరూ కూడా రామగుండం అభివృద్ధిలో భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అందమైన రామగుండాన్ని నిర్మాణం చేయడంలో ప్రతి ఒక్కరు కూడా కీలక భూమిక పోషించాలనేది కోరుతా ఉన్నాం. ఈరోజు గత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దాదాపుగా 800 కోట్ల రూపాయలు తీసుకొచ్చి రామగుండాన్ని గౌరవ ఎమ్మెల్యే గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తా ఉన్నాం. దానిలో ప్రజలందరూ కూడా కలిసి రావాలి. అభివృద్ధి అంటే ఏంటి అనేది గత 2 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉన్నది. దాంట్లో విద్యార్థులు, మేధావులు, ఉద్యోగులు, వ్యాపారులు ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం ఉన్నారు. ఇది ప్రజలందరికీ తెలిసే విధంగా ప్రజలందరూ కోరుకున్న ఏదైతే రామగుండం కావాలని అనుకున్నారో ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉన్నది. ప్రజలు కూడా దాంట్లో మమేకమై ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారితో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ప్రజాప్రతినిధులు కలిసి వచ్చినట్టయితే మీరు ఏదైతే ఎజెండా కోరుకుంటా ఉన్నారో, మీకు ఏం కావాలనే ఆలోచన చేస్తూ ఉన్నారో ప్రజల ఎజెండానే కాంగ్రెస్ పార్టీ ఎజెండాగా తీసుకొని ముందుకెళ్తూ ప్రజలందరికీ ఈరోజు ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా ఈ 5K రన్ ప్రారంభిస్తూ ఉన్నాం. దీంట్లో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవుతా ఉన్నారు. అయిన వాళ్ళందరికీ కూడా కార్పొరేషన్ పక్షాన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తాం.
మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.